నమస్కారం. ఈ రోజున మనం గోదావరి ప్రజలకి ఎప్పుడు మనం రుణపడి ఉంటామని చెప్పాం కదా, గోదావరి ప్రజలు కానీ హైదరాబాద్ ప్రజలు కానీ. ఈ రోజున వెస్ట్ గోదావరి నుంచి ఆకవీడి నుంచి వచ్చినటువంటి జాకోబ్ గారికి హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ఎక్కడో పశ్చిమ గోదావరి జిల్లా ఆకవీడి నుంచి రావడం జరిగింది. మన ఫీల్డ్ సివిఆర్ మెథడ్ ఫార్మింగ్లో ఫీల్డ్ విజిట్ చూడడానికి, అదేవిధంగా మన రైస్ మిల్లు ఆడిచ్చే విధి విధానాలు చూడడానికి రావడం జరిగింది. జాకోబ్ గారు, మీకు కృతజ్ఞతలు. ఇంత దూరం రాత్రి తెల్లవాదులు ప్రయాణం చేసి రావడం ఒక సంతోషకరమైన విషయం. ఇదే మన రైస్ మిల్లు, ఒక మినీ రైస్ మిల్ లాంటిది ఇది. ఇప్పుడు మనం ఇది ఉంది కదా, ఇప్పుడు ఫస్ట్ ధాన్యాన్ని రైస్ మిల్కి తీసుకొచ్చినప్పుడు మనకి 3 రకాల రైసెస్ రావడం జరుగుతుంది. నమ్మడి ఫస్ట్ వడ్లని నీళ్ళలో పోసేస్తామండి మనం. నీళ్ళలో పోసేస్తాం మనం. నీళ్ళలో పోసిన తర్వాత వడ్లని పైకి వెళ్ళిపోతాయి. పైకి వెళ్ళిపోయి ఏమైనా రండి, మిషన్ కూడా ఆన్ చేయాలి, ఎందుకంటే సౌండ్ కనపడదు కాబట్టి. ఏమైనా చెత్త చెదారం, ఏమైనా రాళ్ళు రప్పలు ఏమైనా ఉంటే వేస్ట్ అంతా నీళ్ళకి వెళ్ళిపోద్ది. ఇదంతా వేస్ట్. చూస్తాం క్లియర్గా. ఇక్కడి నుంచి మళ్ళీ రండి, దీంట్లోకి వస్తుంది. దీంట్లోకి వచ్చేసి ఫస్ట్ లేయర్ హస్క్ అనేది రిమూవ్ అయిపోద్ది. హస్క్ అనేది రిమూవ్ అయితే, పూర్వం రోజుల్లో రైస్ మిల్లు అవి లేవు, దంచుకొని తినేవాళ్ళు. కాలక్రమేణా అదే దంపుడు బియ్యం అయింది, అంటే బ్రౌన్ రైస్. బ్రౌన్ రైస్ ఫస్ట్ వచ్చేది, అంటే మొదటి లేరు, ధాన్యంలో ఉన్నటువంటి మొదటి లేరు. ధాన్యంలో ఉన్న మొదటి లేయరు పోతే మనకు వచ్చేది బ్రౌన్ రైస్, అంటే హస్క్ అనేది. కొన్ని తీసుకోలేదు, పొట్టు తీసేసి హస్క్. అంటే పూర్వం రోజుల్లో మన వాళ్ళు, మన పూర్వీకులంతా దంచుకొని రోట్లో దంచుకొని తినేవాళ్ళు. అదే కాలక్రమేణా బ్రౌన్ రైస్ అయింది అది. ఇప్పుడు మీరు చూసే ఈ రైస్ మిల్ వడ్లు దాంట్లో వేసినప్పుడు ఈ పైకి వెళ్ళి అక్కడి నుంచి మొదటి లేయర్ హస్క్ అనేది పోతే మనకు వచ్చేది బ్రౌన్ రైస్. నెక్స్ట్ హస్క్ బ్రాన్ 2 లేయర్లు పోతాయండి. 2 లేయర్లు పోయిన తర్వాత మనకు వచ్చేది ఏంటంటే సింగిల్ పాలిష్డ్ రైస్, ఒంటి పట్టు బియ్యం. ఇదండి ఇక్కడి నుంచి వచ్చేస్తాయి. ఇప్పుడు హస్క్ బ్రాన్ 2 లేయర్లు పోతే మనకు వచ్చేది ఒంటి పట్టు బియ్యం. నెక్స్ట్ ఒంటి పట్టు బియ్యం. నెక్స్ట్ మన భారతదేశం ఎక్కువగా తినేది వైట్ రైస్ అండి. ఇదండి, ఇది 3 లేయర్లు పోతాయి మనకి. 1 కాదు 2 కాదు 3 లేయర్లు. హస్క్ బ్రాన్ జర్ము 3 లేయర్స్ పోతాయి. 3 లేయర్స్ పోయిన తర్వాత మనకు వచ్చేది ఏంటంటే వైట్ రైస్. మీరు చూసినటువంటి వైట్ రైస్ ఇది. ఈ విధంగా మనకి 3 రకాల రైసెస్ చూడండి, మనకి 3 రకాల రైసెస్ రావడం జరుగుతుంది. ఏది కావాలంటే అదే ఆడిచ్చి మిల్లింగ్ చేసి ప్యాకింగ్ చేసి, వీళ్ళ నాన్నగారు పొంతకాని గంగాధర్ గారు ఆడిచ్చి మిల్లింగ్ చేసి ప్యాకింగ్ చేసి ఎక్కువగా మీ ఊరికేనండి. ఇప్పుడు తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి, హైదరాబాదు వీళ్ళకే ఎక్కువ పంపిస్తే జరుగుతూ ఉంది. 2 కంచుకోట్లు, ఇప్పుడు హైదరాబాద్ కానీ ఈ తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి, ఈ కోనసీమ ఇదంతా మనకి కంచుకోట లాంటి వాళ్ళే. మనం ఎక్కువ రైస్ ఆడిచ్చి పంపించి జరుగుతూ ఉంటుంది. ఇది ప్రాసెస్ అండి, ఇదే ప్రాసెస్ రైస్ మిల్లింగ్ ప్రాసెస్. మనం ఫీల్డ్ కూడా వెళ్దాం, ఫీల్డ్ విజిట్ కూడా చేద్దాం మనం.